వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. అండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, ఈరోజు కేజీ చికెన్తో చికెన్ పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఈ చికెన్ అయితే 4 సార్లు నీట్గా కడుక్కోవాలండి. బ్లడ్ అంతా పోయే వరకు కడుగుతూనే ఉండాలి. చికెను అలా కడుక్కోవాలి. 4 సార్లు కడిగి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను నేను. పెద్దగా ఉన్న ముక్కలన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకొని చికెన్ వేయించుకొని అప్పుడు పచ్చడి అండి. నేను ఎలా చేస్తానో చూడండి, చూపిస్తాను. ముందుగా ఈ పెద్ద ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చికెన్ని కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఒక అరగంట పాటు పెట్టిన తర్వాత అప్పుడు చికెన్ ఫ్రై చేయాలి. చూడండి, చికెన్ పచ్చడి చేయటానికి ఇదిగోండి, చికెన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్దవి ఉంటే ఉప్పు కారం సరిగా పట్టదు, బాగోదు. చిన్న చిన్న పీసులే కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బోన్ ఉన్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది పచ్చడి. నేను బోన్తోనే చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత చికెను రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇదిగోండి, రుచికి సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోవాలి. ముందు ఉప్పు వేసేసాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయాలండి. ఒక 2 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ వేసాను. రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేస్తున్నాను. 2 టీ స్పూన్లు వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంత సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఒక అరగంట పాటు మూత వేసి పక్కన పెట్టేసేయాలండి. చికెన్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు. పెట్టండి, అలా పెట్టుకోవాలి. నేనైతే పెడుతున్నాను. కలిపేశాను కదా, ఇంకా మూత వేసి పక్కన పెడతాను. తర్వాత ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను, చూడండి. చూడండి, ఒక చెక్క నిమ్మరసం కూడా కలిపి పెడుతున్నాను. ముక్కలు సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. నిమ్మరసం పిండుతున్నాను. ఇంకా బాగా కలిపేసి పక్కన పెట్టేసేస్తాను 1/2 అవర్ పాటు.
చూడండి, పెద్ద బౌల్లో నుండి చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా. ఇప్పుడు మూత వేసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ చికెన్ని. చూడండి, కేజీ చికెన్కి ఒక గుప్పెడు మెంతులు వేస్తున్నాను. అలాగే 4 ఇంచులు దాల్చిన చెక్క కూడా వేసి వేయించుతున్నానండి, టేస్ట్ బాగా వస్తుందని. ఇవి వేగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆవాలు కూడా వేసి వేయిస్తున్నాను, 2 గుప్పెళ్ళు ఆవాలు. ఆవాలు కూడా కొంచెం వేయించుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఆవాలు కొంచెం చిటపట్లు ఆడుతున్నాయి. ఇంకా నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. చూడండి, ఇవ్వండి, మాడకూడదు. చూడండి, ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకోవాలండి. పొట్టు తీయకపోయినా పర్వాలేదు, ఇలా దంచి పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చ దంచి పెట్టుకోవాలండి. అలాగే పెద్ద పెద్ద నిమ్మకాయలు తీసుకున్నానండి, ఒక 1/2 డజను. ఈ 1/2 డజన్ నిమ్మకాయలు రసం పిండి పెట్టుకోవాలి. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద కడాయి పెట్టాను. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ని 1 కేజీ ఆయిల్ని కడాయిలో వేసుకున్నానండి. ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ 1 కేజీ ఆయిల్ని కళాయిలో వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత చికెన్ పీసులు వేయాలి. ఆయిల్ వేడెక్కుతూ ఉంది. వేడెక్కిన తర్వాత చికెన్ పీసులు వేయాలి. చూడండి, చికెన్ వేసేసాను ఆయిల్లో. చికెన్ ఫ్రై అవుతూ ఉందండి. కొంచెం సిమ్ కాదు, మీడియం కాదు, హై కాదు, అలా పెట్టుకొని వేయించుకోవాలి. కొంచెం సిమ్ టు మీడియంలో పెట్టండి స్టవ్. వేయించుకొని చికెన్ ముక్కలు తీసేసుకోవాలి. తర్వాత ఎలా కలపాలో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు పచ్చడి.
చూడండి చూడండి చికెన్ ముక్కలు వేగుతున్నాయి. ఇలా వేగాలండి. చూడండి ఆయిల్లో ఎలా వేగుతున్నాయో అలా వేగాలి. మీడియం టు సిమ్లో పెట్టుకున్నాను నేను. సిమ్ టు మీడియం, మీడియం టు సిమ్, అదే అలా పెట్టుకొని వేయించుతున్నానండి. పావు గంట సేపు వేగుతాయండి ఇవి. చూడండి చికెన్ ఇలా వేగింది కదా. ఇలా కాస్త క్రిస్పీగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి చికెను. ఇంకా వేగటం సరిపోతుందండి పచ్చడికి. ఇంకా తీసేసుకోవాలి, లేకపోతే ఆయిల్ మాడిపోతూ ఉంటుంది. ఇదిగోండి, ఇంకా నేనైతే తీసేసుకుంటున్నాను. కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. చూడండి చికెన్ వేగిపోయింది. నేను ఇలా తీసేసుకున్నాను. మళ్ళీ ఆ కళాయిలోనే మళ్ళీ వేసాను ముక్కలు పచ్చడి కలపడానికి. చికెన్ పచ్చడి చూడండి ఎలా కలుపుతానో చూడండి. ముందుగా పచ్చడి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. నిమ్మకాయలు వేస్తాం కదా పిండి, ఇంకా ఉప్పు పట్టుద్ది, వేస్తున్నాను. ఇదిగోండి ఉప్పు వేసాను. పసుపు మనం ఇందాక కలిపి పెట్టుకునేటప్పుడు మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేసాము, అయినా మళ్ళీ వేయాలండి. ఇదిగోండి పసుపు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇంకా కారం వేయాలి కదా. కేజీకి 100 గ్రాములు కారం వేయాలండి. నేను దంచి పెట్టుకున్న కారం వేస్తున్నాను, అంటే మసాలా కారం వేస్తున్నాను. 100 గ్రాములు వేస్తున్నానండి. ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. 100 గ్రాములు కారం వేసాను నేను. తర్వాత ఆవాలు మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, ఇందాక నేను చూపించాను, అది కూడా వేస్తున్నాను. ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు దంచాను కదా, అది వేస్తున్నాను. చూడండి ఇదిగోండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ఆవాలు మెంతులు పౌడర్ వేసాము, వెల్లుల్లి పేస్ట్ వేసాము. ఇంకా ఆయిల్ను నిమ్మరసం పోయాలి. ఇక అంతేనండి. ఇక మొత్తానికి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోవాలి, ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. చూపిస్తాను నేను మీకు. చూడండి చికెన్ పచ్చడికి ఇలా కలిపేసాను కదా. ఇప్పుడు పిండి పెట్టుకున్న నిమ్మరసం పోస్తున్నానండి. 1/2 డజన్ కాయలు, పెద్ద కాయలు పోస్తున్నాను నేను. తర్వాత చికెన్ వేయించిన ఆయిల్ అండి ఇది. చికెన్ వేయించిన ఆయిల్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ ఆయిల్ కేజీకి 1/2 కేజీ పోస్తున్నానండి. చూడండి ఇదిగోండి. ఇది కలపాలి. కలిపి సరిపోకపోతే ఇంకొంచెం పోసుకోవాలి. ఉప్పు తగ్గితే ఉప్పు, కారం తగ్గితే కారం దీనిలో యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా కొంచెం గ్రేవీ కావాలైతే కారం యాడ్ చేసుకోవచ్చు. పచ్చడి
ఇదిగోనండి చికెన్ పచ్చడి నేను టేస్ట్ చూశాను, చాలా సూపర్ అంటే సూపర్ అండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. చికెన్ పచ్చడి చూశారు కదా, ఇంకా మీ ఇల్లు కనుక కొంచెం దగ్గరుంటే కొంచెం పెట్టించేదాన్నండి నేను పచ్చడి. ఇదిగోండి ఇంతేనండి వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్ అండి, బాయ్ 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 బాయ్.